బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. ఓబన్న 208వ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన ధీరుడని అన్నారు. 1846 అక్టోబర్ 6 పేరు సోముల వద్ద జగన్నాథ గట్టు దగ్గర వడ్డే ఓబన్నను బంధిస్తే సాధ్యమవుతుందని గ్రహించిన చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించారు. చిన్న పిల్లలకు భోగి పళ్లతో మొదలుకొని భోగి మంటలు, బొమ్మల కొలువు, అబ్బాయిలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ అమ్మాయిలు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణమంతా సందడి వాతావరణంతో నింపారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నారాయణ విద్యా సంస్థల జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం శివాజీలకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్స్, వైస్ ప్రిన్సిపల్, డీన్, ఏవో, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్ ఆర్మూర్ బ్రాంచ్ ఈ రోజు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ నిర్వహించాము.
సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు టీచర్స్ అందరూ పాల్గొన్నారు. సో దీనిలో బొమ్మల కొలువు, భోగిపళ్ళు పిల్లలందరికీ వేయడం జరిగింది. సో దీనికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి అలాగే తల్లిదండ్రులకి అందరికీ మా ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ నారాయణ అండ్ అవర్ ఏజిఎం సార్ శివాజీ సార్ అండ్ జిఎం గోపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి మాత్రమే కాదు, ప్రతి పండుగను మేము స్కూల్లో ఇలాగే జరుపుకుంటాము. ప్రతి కార్యక్రమాన్ని పిల్లలతో వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడం జరుగుతుంది. సో దసరా మన ప్రతి పండుగలు జరుపుకుంటాము. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు మేము నిర్వహిస్తాము. సో దానివల్ల పిల్లలకి ఏంటంటే ఈక్వాలిటీ అనేది వస్తుంది. సో మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి పండుగని. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణకు అర్థవారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, డిఎఫ్ఓ వికాస్ మీనలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా హరితహారం కింద నాటాల్సి మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హరితహారం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు నాటిన మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని తదనుగుణంగా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని నర్సరీ ద్వారా పంపిణీ చేసే మొక్కలతో కలపకుండా విడివిగా లక్ష్య సాధన కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా సరిపడ స్థలం లేనందున నగర శివార్లో 5 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డిఎఫ్ఓ వికాస్ మీనాను కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కలెక్టర్ మకరన్, అదనపు డీసీపీ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ చైతన్య, జడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ చంద్ర, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. About 2024 targets also, what realistic targets we can have so that we can plan accordingly. And as far as 2023 is concerned, so our target was we have overachieved our target in our district with the support of all the departments. So 46 lakh plantation we have done in Nizamabad district in 2023, and with everyone's support, even geotagging has been completed. PCS sir other day has reviewed this Haritaharam and he has appreciated our district efforts as well. Then coming to 2023, 2024 and other further years planting. So what we have to do is, I want like we have requested in our through our emails also that realistic targets we need. Like you might be raising some nurseries. So how much nurseries you are having? How much plantation we can do, because already some places the land might be saturated. So do we have the land available to even plant or not? And మన 2.75 lakhs households ki. It is okay, 50% వరకు ఓకే, ఇష్యూ లేదు. అంటే సార్ ఇప్పుడు హోమ్ స్టేడ్ కొంచెం తగ్గించుకుందాం. అంటే హోమ్ స్టే 5 lakhs, plantation 15 lakhs. Yes. And you already nurseries సేల్ చేస్తాను. Plant material. ఆరుమూరు పట్టణంలోని TSWRS తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు. పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఒకటి దయచేసి నాకున్న శక్తి అంతా ఈ పిల్లలు బిల్డింగ్ కంపల్సరీ చేంజ్ చేస్తారు. నాకు ఒకటి ఏంటంటే ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది, మెమరీ
చెప్పారు, ఎస్సీ వాళ్ళు గణేష్ ఇప్పుడు మన ఏంటి కాన్సెప్ట్. ఆర్మూర్ పట్టణం పెద్ద బజార్ చిన్న బజార్లలో కార్లు ఆటోల అద్దాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పట్టణంలోని పెద్ద బజార్లో పార్కు చేసి ఉన్న ఒక కారు ఒక ఆటోతో పాటు చిన్న బజార్లో పార్కు చేసి ఉన్న 2 కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. యజమానులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డ్రైనేజీ నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజులుగా డ్రైనేజీ నీరు బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా ఇప్పటికే టెండర్ వేయడం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే డ్రైనేజీ నిర్మాణం చేపడతామని అన్నారు. బస్ స్టాండ్ డ్రైనేజ్ వాటర్ అనేది ఇప్పుడు మీరు రీసెంట్గా చెప్తారు, కానీ యాక్చువల్లీ దాని మీద ఎస్బీహెచ్ నుంచి డ్రైనేజ్ వరకు ఆల్రెడీ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే ఒక 4-5 months బ్యాక్ ఎస్టిమేట్ వేసి పట్టణ ప్రగతికి దాంట్లో కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని ఇప్పుడు మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి టెండర్ వేయలేదు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే టెండర్ ప్రాసెస్ చేస్తే మొన్న 8వ తారీఖు అయిపోయింది. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అనుకుంటా ఈ గారు పిహెచ్ఈ గారు. అది ఎవరైనా బిడ్డర్ పార్టిసిపేట్ అయితే దాన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం. కచ్చా డ్రైన్తో చేయించడం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. దాన్ని ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కొరకు క్యాన్వాసింగ్ నిర్వహించారు. అయిపోయిన తర్వాత ఫర్దర్ కాలేజ్కి వెళ్ళాలి కదా. మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సివిల్స్ అండ్ హెచ్ఎస్ అండ్ సిటీ వొకేషనల్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? అయితే మన దగ్గర ఇప్పుడు తెలుగు మీడియం చదివి కూడా నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. అయితే మన దగ్గర ఆల్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, స్టడీ ఫ్రీ. మన దగ్గర ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు పర్పస్ 510 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 2 years తర్వాత అవి మళ్ళీ రిఫండేబుల్ అయిపోతుంది. అవి రిటర్న్ మీ ఖాతాలోకి. ఒకవేళ హాస్టల్ ఉండాలనుకుంటే హాస్టల్ ఫ్రీ, గర్ల్స్కు బాయ్స్ ఫ్రీ హాస్టల్, ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఉంటుంది. ఇంకా మీకు స్టడీ ఒకసారి ఒక 2 రోజులు మా దగ్గర క్లాసులు వినండి. మీ ఫ్రెండ్ ఇంకా వేరే కాలేజీ పోదామంటారు కదా, అక్కడ పోయి ఒక 2 రోజులు క్లాసులు వినండి. మీకు బాగా అనిపిస్తేనే మా దగ్గరే జరిగింది. బలవంతంగా ఉంటాం. మీకు నచ్చితేనే చదువు విషయంలో అంతా మేము చూపిస్తాం. మీరు పక్క కాలేజీని కూడా కంపేర్ చేసుకున్నారు. పక్క కాలేజీని చూసుకొని మనం దూరం ఉంటుంది, బాగా దూరం ఉంటుంది, అది అడవి ఉంటుంది అని చెప్తారు. కాలేజీ మీద అట్లా కాదు. దూరం పోయినా కానీ సుఖం చూడాలంటే గవర్నమెంట్ కాలేజీలను కానీ గవర్నమెంట్ స్కూళ్ళని కానీ బతికించుకోవాలంటే మనం గవర్నమెంట్ కాలేజీలే కావాలి. మనకు ఉద్యోగాలన్నీ గవర్నమెంట్ కావాలా, ప్రైవేట్ కావాలా? ఆర్మూరు పట్టణంలోని లోటస్ పాఠశాలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేశారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అంబిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలోని స్మైల్స్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలో విద్యార్థినులందరూ పోటీ పడుతూ ముగ్గులు వేశారు. అబ్బాయిలందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ షబానా గోహర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ గురించి వివరించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి పండుగ సంబరాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గోహర్, సిబ్బంది సవిత, సింధూర, ప్రసన్న, విమల, రవలి, సింధుజ, స్వప్న, సంతోషిని, సరిత, శ్రావణి, రోజా తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణాన్ని నింపేశారు. అనంతరం బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులందరిపైన భోగి పండ్లు వేసి వారిని ఆశీర్వదించారు. ఇలా భోగి పండ్లు వేయడం ద్వారా చిన్నారులపై ఉన్న నరదృష్టి పోతుందని, వారికి చక్కని జ్ఞానం లభిస్తుందని, నిండు నూరేళ్లు ఆయుష్తో ఉంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులందరూ గాలిపటాలు ఎగురవేశారు. హరిదాసు వేషంతో జాస్విన్ అనే విద్యార్థి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ హిందువుల ముఖ్యమైన పండుగ అని, దీనిని 3 రోజులుగా జరుపుకుంటారని, సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. చక్కని పిండి వంటకాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలవాస్తుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో నసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంట ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి వచ్చనదిగో సంక్రాంతి. రైతుల కళలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి.
పచ్చడి పొడరిల్లో పైరులతో పల్లె చిలసిల్లు ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మరియు సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇతర పాఠశాలల విద్యార్థులు వీక్షించి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నమూనాలు విద్యార్థుల సృజనాత్మక మరియు ఉపాధ్యాయుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. మధ్యాహ్నం నుండి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లెలో జరిగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక గుడిసెను వేసి దాని ముందర భోగి మంటలు వేశారు. విద్యార్థుల బొమ్మల కొలువు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. గంగిరెద్దుల వేషధారణ హరిదాసు కీర్తనలందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ హిందుత్వంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని, పండుగలు ప్రకృతితో మమేకమై ఉంటాయని, రైతులు తాము పండించిన ధాన్యం ఈ పండుగకు ఇంటికి చేరుకుంటాయని, రైతుల కళ్ళలో ఆనందం వెలువరుస్తుందని అన్నారు. సెక్రటరీ దేవేందర్ మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అని అంటారని తెలిపారు. సంక్రాంతి పాటలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో మ్యాథ్స్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఉత్సాహంగా విద్యార్థులు తమ ప్రతిభను నమూనాల రూపంలో మ్యాథ్స్ ట్రిక్స్ ను ఉపయోగించి కఠినమైన ప్రశ్నలకు సులువైన రీతిలో సమాధానాలు తెలియపరుస్తూ తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేశారు. పిల్లల నమూనాలను ట్రిక్స్ ను గణిత శాస్త్రంలో ఉన్నటువంటి మెలకువలకు సంబంధించిన విషయాలలో విద్యార్థులకు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు హనుమాన్లు ప్రవీణ్, అక్షయ్, దివ్య భారతి, కీర్తి, అరుంధతిలు అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. అనంతరం ఉపాధ్యాయులను నలంద యాజమాన్యం అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ గణిత శాస్త్రం జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అని, ఉద్యోగ సాధనలో మ్యాథ్స్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి మ్యాథ్స్ పట్ల ఆసక్తి కనబరిచేలా చదవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ లో భాగంగా అద్భుతమైన ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఇలాగే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారని వారు తెలిపారు. సిరికొండ మండలంలో నవ తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఎస్ఐ రమేష్ చేతుల మీదుగా నవ తెలంగాణ మండల రిపోర్టర్ బాది వినోద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ సుంకం హరీష్ మాట్లాడుతూ శీతాకాలంలో చలి కారణంగా అనేకమైన చర్మ వ్యాధులు సంభవిస్తాయని, అందుకుగాను మిట్ట మధ్యాహ్నం ఎండలో పతంగులు ఎగురవేసే సమయంలో సూర్యకాంతి కిరణాలు శరీరంపై పడడం వలన విటమిన్ డి శరీరానికి అందుతుందని, దీంతో చర్మ వ్యాధులు దూరం అవుతాయన్నారు. ఈ పతంగుల ఉత్సవాలను మన పూర్వీకులు మనకు ఒక సాంప్రదాయంగా అందించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా రేపు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో మండలంలోని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో ఆసక్తి గల మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట మీద శివాజీ యూత్ మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ వీడీసీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకై సర్పంచ్ ఉప సర్పంచులు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి, ఉప సర్పంచ్ బడాల రామకృష్ణ, వీడీసీ అధ్యక్షులు బడాల సంతోష్, బాబురావు, గోపి, మహేష్, స్వామి గంగాధర్, మారుతి, మంగళి గంగాధర్ యువకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషంతో ఉంటారు ఇప్పుడు కదా అట్లా జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. బాల్కొండ మండలం జలల్పూర్ గ్రామంలో యాసంగి పంటలైన మొక్కజొన్న మరియు జొన్న పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో యాసంగి పంటలైన జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులు సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు కోరడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా జొన్నలో పేనుబంక మరియు బంకకారు తెగులు గమనించడం జరుగుతుంది. పేనుబంక నివారణకు రైతులు డైమిథేట్ 400 ml 200 లీటర్ల నీటిలో, అదే థయామిథాక్సమ్ అయితే 25% 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ బంకకారు తెగులు శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది. ఈ బంకకారు తెగులు వ్యాపించినప్పుడు రైతులు బావిస్టిన్ కానీ, కార్బనిజం కానీ, మ్యాన్కోజెబ్. భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. 3 లక్షల గృహ నిర్మాణం కొరకు ప్రొసీడింగ్ ఇచ్చారు గత ప్రభుత్వం. వాళ్లకు పేస్ ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళ దగ్గర లబ్ధిదారులను అని చెప్పేసి ఒక లిస్టు తీసి 10,000 20,000 అనుకున్నారు. పేస్ ప్రొసీడింగ్లు ఇచ్చి ఇవాళ వాళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి రెచ్చగొట్టి మీకు ఇచ్చిన ప్రొసీడింగ్లను ప్రభుత్వం చేంజ్ కావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పేసి వాళ్ళని ఉసగొప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. లబ్ధిదారులకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పక్షాన గరీబ్ వాళ్ళ పేదల వాళ్ళ పక్షాన ఉంటుంది. ముమ్మాటికి వాళ్ళు అర్హులైతే పేదవాళ్ళకు 100% 3 లక్షలు కాదు 5 లక్షలు ఇస్తాము. కానీ ఎక్కడైతే వాళ్ళని నిలదీస్తారని చెప్పేసి ఇవాళ ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళను మీ దగ్గర ఎవరైతే డబ్బులు దోచుకున్నారో 100% వాళ్ళను గల్లబట్టి నిలదీయాలని చెప్పేసి ఊర్లలో ఇవాళ పేదవాళ్లకు చెప్పడం జరుగుతుంది. ప్రొసీడింగ్లు ఇచ్చారో ఆ ప్రొసీడింగ్లన్నీ ఫేక్ ప్రొసీడింగ్లు. దానికి నిదర్శనం ఏ అధికారి సంతకం లేకుండా కూడా ఇవాళ ఈ ప్రొసీడింగ్లు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు గతంలో పాపము అమాయకులైనటువంటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు తలో 20,000 30,000 చొప్పున వసూలు చేసి వల్ల పాపం పేద ప్రజలను రోడ్ల మీదకి తెచ్చారు. పేద ప్రజల మీరు నమ్మకండి వల్ల ఏదైతే రెచ్చగొట్టే మాటలు మేము ముమ్మాటికి మీరు లబ్ధిదారులు అయితే 100% 5 లక్షలు మీకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెందేటట్టు ముమ్మాటికి అది చేస్తాము.